हर ही ओम नमः शिवाय ओम नमः शिवाय ओम श्री भद्रकाली समेत वीरभद्र स्वामिनि नमो नमः मातृ पितृभ्यो नमः आचार्य अतिथिभ्यो नमः श्रीमाता ललिता त्रिपुर सुंदरये नमो नमः। శివశక్తి స్వరూపులారా, మనం యక్షిని ఉపాసన క్రమం చెప్పుకుంటూ వస్తున్నాం. దానిలో ఉద్ధమేశ్వరుని యొక్క తంత్రమందు చెప్పబడిన 36 మంది యక్షిణుల గురించి చెప్తున్నాం. ఇప్పుడు 12వదైన శంకిని యక్షిని గురించి చెప్పుకుందాం. ఈమె అమ్మాయిలా మనకు దర్శనమిస్తుంది. ఈమె యొక్క సాధన చేయాలనుకునే వాళ్ళు ఎర్రని వస్త్రములు, ఉత్తర అభిముఖము, రుద్రాక్ష, స్ఫటికము, రక్తచందన మాలతో ఈమె మంత్రజపం చేయవచ్చు. తులసంధ్య, మరసంధ్య, కులదేవతారాధన, ఇష్టదేవతారాధన పూర్తి చేసుకొని మనం ముందుగా చెప్పే మంత్రమును 108 చెప్పున జపం చేసి రాత్రి 10 గంటల నుండి 1 గంటలోగా మంత్ర జపం చేయవలసి ఉంటుంది. అప్పుడు కూడా ముందుగా చెప్పిన మంత్రమును ఒక 108 సార్లు జపం చేసి తర్వాత శంకిని, శంఖధారిణి, యక్షిని యొక్క మంత్రమును జపం చేయాలి. 16 రోజుల్లోగా లేక 21 రోజులోగా 1,00,000 జపం చేయాలి. ఈ జపం చేసేటప్పుడు గన్నేరు పువ్వులను, ఎర్ర గన్నేరు పువ్వులను చేతిలో ధరించి తొలిసంధ్య, మరుసంధ్య, సూర్యోదయ సమయమున, సూర్యాస్త సమయమున సూర్యుని దర్శిస్తూ నమస్కరిస్తూ ఈ మంత్ర జపం చేయవలసి ఉంటుంది. దీని వలన సకల విజయములు, సకల కోరికలు నెరవేరడంతో పాటు శంకిని మనకు నిరంతర రక్షణగాను ఉంటూ ప్రతి విషయంలోనూ ముందుగా మనకు ఉత్తేజపరుస్తూ సమయస్ఫూర్తిని కలగజేస్తూ ముందుకు సాగిస్తుంది. ఈ మంత్ర సాధన చేసే వారికి ఎటువంటి మంత్ర సాధనలైనా అతి సునాయాసంగా అవగతం అవుతాయి. ఎటువంటి దేవత యొక్క దర్శనమైనా సరే అతి సునాయాసంగా జరుగుతుంది. సంభోగ క్రియలయందు, భోగములయందు ఈమె యొక్క ప్రేరేపణ వలన అమితానందము, అత్యుత్సాహము కలగగలవు. దివ్యాత్మ స్వరూపులారా, 108 చెప్పున చెప్పవలసిన మంత్రము ముందుగా చెప్పుకుందాం. శంకిని, శంఖధారిణి యొక్క ప్రసన్నత మంత్రము. మంత్రము హ్రీం శ్రీం నిత్య ద్రవే మదా శంఖధారిణి శ్రీం హ్రీం. మంత్రం మరోసారి హ్రీం శ్రీం నిత్య ద్రవే మదా శంఖధారిణి శ్రీం హ్రీం. మంత్రం మరోసారి హ్రీం శ్రీం నిత్య ద్రవే మదా శంఖధారిణి శ్రీం హ్రీం. హ్రీం శ్రీం నిత్య ద్రవే మదా శంఖధారిణి శ్రీం హ్రీం. మంత్రం మరోసారి హ్రీం శ్రీం నిత్య ద్రవే మదా శంఖధారిణి శ్రీం హ్రీం. మంత్రం మరోసారి హ్రీం శ్రీం నిత్య ద్రవే మదా శంఖధారిణి శ్రీం హ్రీం. ఇప్పుడు చెప్పే మంత్రమును 3 వేళలందు 108 చెప్పున జపం చేసి తర్వాత మూల మంత్రమును జపం చేయవలసి ఉంటుంది. ప్రసంగులను విని అవగాహన పెంచుకొని జపములకు ఉపక్రమించి మంత్ర జపములు చేయుట చాలా శ్రేయదాయకమైన ఫలితములు ఇవ్వగలవు. ఇప్పుడు శంఖధారిణి యక్షిని యొక్క మూల మంత్రము. మంత్రము ఓం హ్రీం శంఖధారిణి శంఖధారణే ధ్రాం ధ్రీం క్లీం శ్రీం స్వాహ. మంత్రం మరోసారి ఓం హ్రీం శంఖధారిణి శంఖధారణే ధ్రాం ధ్రీం క్లీం శ్రీం స్వాహ. మంత్రం మరోసారి ఓం హ్రీం శంఖధారిణి శంఖధారణే ధ్రాం ధ్రీం క్లీం శ్రీం స్వాహ. దివ్యాత్మ స్వరూపులారా, ఏ యక్షిని ఉపాసన చేసినా తొలి సంధ్య, మరు సంధ్య తప్పనిసరి కులదేవతారాధన, ఇష్టదేవతారాధన పూర్తి చేసుకోవలసి ఉంటుంది. వాచిక జపమే చేయవలసి ఉంటుంది. మానసిక ఉపాంశ జపం పనికిరాదు. రాత్రి 10 గంటల నుండి 2 గంటలలోగా 16 మాలలు జపం చేసి ఈ ఉద్ధమేశ్వర తంత్రంలో చెప్పబడిన 36 మంది యక్షిణుల యొక్క ఏ సాధన అయినా సరే అతి శీఘ్రంగా చేసుకోవచ్చు. ఈ సాధనలు చేయాలనుకునే వాళ్ళు ముందుగా దశమహా విద్యాది దేవతల యొక్క ఏదైనా ఒక ఉపాసన పూర్తి చేసిన వారై ఉండాలి. అది కూడా గురు సమక్షంలో నేర్చుకుని చేసిన వారై ఉండాలి. చండి, చాముండి లేక భైరవ ఉపాసనలో ప్రావీణ్యత కలిగి ఉండాలి. ఇటువంటి మంత్రములు గురు సమక్షంలో తీసుకొని గురువు యొక్క అదుపాజ్ఞలతో ఉంటూ చేయడం వలన విశేషమైన ఫలితములు ఇవ్వగలవు. కాగా యక్షిని కవచము, యక్షిని గుటికలు, ఆకర్షణ యంత్రము పెట్టి చేయడం వలన ఇంకా వేగంగా యక్షిణులు సాక్షాత్కరించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు ఇవి కావాలనుకుంటే మాతో సంప్రదించి ప్రత్యక్షంగా మీరు జపం చేసి యక్షిని యొక్క అనుగ్రహంతో సకలము సిద్ధింప చేసుకోగలరు. దివ్యాత్మ స్వరూపులారా, చేయండి. చేసి తగు ఫలితములను పొంది ఎనలేని ఆనందములతో ఐశ్వర్యయుక్తమైన, భోగయుక్తమైన, ఆనందమయమైన జీవితం కొనసాగించాలని కోరుతూ హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో ముందంజలో ఉండాలని కోరుతూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.